హలో అండి, మనం మూవీ చూస్తున్నప్పుడు చాలా ఇష్టంగా తినే స్వీట్ కార్న్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చని మీకు తెలుసా? అది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ అచ్చ తెలుగు పిల్ల. ముందుగా మనం వలుచుకున్న స్వీట్ కార్న్కి తగినన్ని వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ అయిన వాటిని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం తీసుకుని ఫస్ట్ నేను మిక్సర్ వెజ్ చేస్తున్నానండి. ఇప్పుడు దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం క్యాప్సికమ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్డ్ వెజ్ కార్న్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో కొన్ని కార్న్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. బటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మసాలా కార్న్ అనేది రెడీ అయిపోయిందండి. క్లాసిక్ బటర్ కార్న్ చేద్దామండి. కొన్ని కార్న్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలండి. క్లాసిక్ బటర్ కార్న్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అలానే నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.